మీరు చెప్తే అంటే కొంచెం అంటే కాంట్రవర్సీ లేకుండా మాట్లాడుకోండి దయచేసి. నాకు అవకాశం వచ్చింది, నేను మాట్లాడుతున్నా. దయచేసి నోరు మూసుకొని కూర్చోండి. ఉండదు మాట్లాడేస్తే. నేను మాట్లాడితే దాన్ని తిరిగి తీసుకోలేదు. ఓకే ఓకే నరసింహప్రసాద్ గారు నేను చెప్తాను దయచేసి. నోరు మూసుకోవా నువ్వు? నోరు మూసుకో, నీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడు. ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పండి. ప్లీజ్ మాట్లాడొద్దు. ఓకే అండి నరసింహప్రసాద్ గారు నేను చెప్తా దయచేసి ఆగండి. కాకమాన్ గారు వారు ఏమంటున్నారంటే నోరు జారి ఒక మాట అంటే మళ్ళీ తిరిగి రాదు, మీరు దయచేసి చూసుకొని మాట్లాడుతున్నారు. మీరు చెప్పాలి. ఇప్పుడు తిరిగి వచ్చింది అసెంబ్లీలో మాట్లాడిన మాట, ఆయన మధ్యలో మాట్లాడద్దు, ఆయన నోరు బారేసుకోవద్దండి. వద్దండి వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకోవద్దు. అసలు మన ఇష్యూ మీద ఇష్యూ ఎందుకు ఆ విధంగా శాసనసభ్యులు ఆ విధంగా ఎందుకు మాట్లాడుకున్నారు, ఇది ఇంత రాద్ధాంతం ఎందుకైంది దాని మీదే మాట్లాడుతున్నారు. ఓకే అండి ఓకే ప్లీజ్ దయచేసి. పనికి మాలినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకి నేను సమాధానం చెప్తున్నా. అసెంబ్లీకి గౌరవించాలి. అసెంబ్లీలో మనం మాట్లాడే తీరు, మన వ్యవహార శైలి, మన బాడీ లాంగ్వేజ్ ఒక పద్ధతిగా ఉండాలండి. ఎందుకు ప్రజలు మనల్ని ఎన్నుకొని పంపించేది అసెంబ్లీకి? వాళ్ళు ఎందుకు పెద్ద మనుషుల్లాగా ప్రజలు మనల్ని తీర్చిదిద్ది పంపేది? ఆడపోయి ఇష్టరాజ్యంగా మాట్లాడడానిక? సైకో అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారండి. తాట తీస్తాం ఇంకోసారిగా నా నోట్లో నుంచి మాట వచ్చిందంటే బాలకృష్ణకి నేను ఇదే వార్నింగ్ ఇస్తా ఉన్నా. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఒక వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక అపోజిషన్ లీడర్ల గతంలో ఇప్పుడుండి 40% ప్రజలు మద్దతుతో ఉన్నటువంటి వ్యక్తిని సైకో గాడు అంటాడా? వీడికి ఎంత బలుపు, వీడికి బలుపు దించుతాము. నోరు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం నేను ఇదే చెప్తా ఉన్నా. అది అలా ఉంచండి సార్. ఇప్పుడు ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన రియల్ హీరో, ఈయన రియల్ హీరో. అది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడేస్తే అసలు సరిపోదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మరి చిరంజీవి వివాద రహితుడు. చిరంజీవి గారు అసలు ఒకళ్ళ జోలికి వెళ్ళే మనిషి కాదు, ఒకళ్ళు ఒక మాట అనేటువంటి వ్యక్తి కాదు. చిరంజీవి గారిని ఏం మాట్లాడారండి? చిరంజీవి గారిని మాట్లాడుతూ అంటే కూడా ఆశ్చర్యం కలిగించింది. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే చిరంజీవి గారు మరి అన్నగారు, తమ్ముడు గారు అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీలో మరి 20 మంది ఆడ ఎమ్మెల్యేలు ఆడ కూర్చొని ఒక్కళ్ళు మాట్లాడలేకపోయారంటే మంత్రులుగా ఉండి కూడా ఇంకా ఆశ్చర్యం కలుగుతా ఉంది. నిజంగా చిరంజీవి గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అభిమానం ఉన్నా, లేదా నిజమైన అభిమానులు ఎవరైనా ఉంటే వెళ్ళి బాలకృష్ణ ఇంటికి వెళ్ళి బయటికి లాగి తన్నమనండి అన్న మాటకి. అప్పుడు ఒప్పుకోవచ్చు వాళ్ళు నిజమైన అభిమానులని. అప్పుడు ఎవరైనా అంగీకరిస్తారు ఆయన అన్న మాటలకి. కాబట్టి నేను ఒకటే మాత్రం చెప్పదలుచుకున్నానండి, ఆయన మాట్లాడినటువంటి తీరు సరైనటువంటిది కాదు. ఇప్పుడు నేనేమంటా అంటే చిరంజీవి గారి అన్న గురించి కూడా మరి చిరంజీవి గారు కౌంటర్ ఇచ్చారు. కాకపోతే నేను ఒకటి కోరుతున్నాను, చిరంజీవి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు 24 ఎన్నికలకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించారు అని మాట్లాడి ఎన్నికల ప్రయోజనాలు పొంది మరి ఎన్నికల్లో కూడా విజయం సాధించారు కదా. ఇప్పుడు మాట్లాడాలి కదా, సమయం వచ్చింది కదా. ఇప్పుడు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు అన్నదమ్ముల్ని మాట్లాడినా కూడా, అన్నదమ్ముల్ని నిండు సభలో అవమానించినా కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన ఆరోగ్యం బాగలేదు అని వింటా ఉన్నాం. ఆరోగ్యం బాగాకైనా ఏం మాట్లాడతారో కూడా చూస్తాం. అది కూడా ఇప్పుడు ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కొరకు ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటే. ఎందుకంటే వాళ్ళు అన్ని మాటలు మాట్లాడినా ఒక్కళ్ళు వారిచ్చి ఒక్కళ్ళు ఖండించలేనటువంటి పరిస్థితికి మరి జనసేన పార్టీ దిగజారిపోయింది. ఈ రోజు చూస్తూ ఉంటే మరి మనం ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చి దాన్ని నాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో కూడా దోపిడీదారులు, దౌర్జన్యకారులు, మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, తప్పదాగి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రోజు అడ్డాగా అసెంబ్లీని మార్చుకుంటా ఉన్నారు. డోర్లు పెట్టాలా? అసెంబ్లీకి కూడా రక్షణ కల్పించాలా? అసెంబ్లీలో కూడా అరాచక శక్తులు రాకుండా చూడాలా? అసెంబ్లీకి ఎవరు తాగి రాకుండా చూడాలా? ఆ పరిస్థితుల నుంచి ముందు అసెంబ్లీని కాపాడుకోవాలి. సరే ఎవరు వచ్చారు తాగి అసెంబ్లీకి? ఎవరు వచ్చారు? ఎవరి మీద చేస్తారు? అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మళ్ళీ మేము చూసుకోవాలి. అది వాళ్లే కాదు కదా, శాశ్వతంగా వాళ్లే ఉండరు కదా. అది అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను వీళ్ళు కాబట్టి వీళ్ళు ఎప్పటికైనా మారాలి, వీళ్ళ యొక్క విధానం మారాలి.
వీళ్ళు చేస్తున్నటువంటి నాగేంద్ర నాకు కట్ ఈ అయినట్టు అరాచకాలకి సచ్చి Right. పథకాలన్నీ నేను ఏమైంది? కోరుతా మీకు ఉన్నా. కూడా కట్ అయిందా, సార్? గౌరవంగా మాట్లాడండి, లైవ్ మేము వెళ్ళిపోయింది. గౌరవిస్తాం. మీరు అగౌరవంగా నాకు ఒక్కరికే మాట్లాడితే పోయిందేమో అనుకుంటున్నా. అంతకు మించి మాట్లాడడానికి కూడా మేము వెనకాడే ప్రశ్న వాళ్ళు లేదు. వాళ్ళు మాట్లాడారు. ఒక నిమిషం, ఒక నిమిషం, క్షణం ఒక నిమిషం, తీసుకోవడానికి వినిపిస్తుంది. కూడా నరసింహ మేము వెనకాడేటువంటి ప్రసాద్ ప్రశ్న లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఒక్క మాట్లాడినా ఒక్కోడికి తాట తీయటం ఖాయం అని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. తాతం శెట్టి గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తాతం శెట్టి నాగేంద్ర గారు. నమస్తే అండి. రాజగుంట చేయలేదు అందరు. యా, తాతం శెట్టి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? అందరు చేయలేదు. తాతం శెట్టి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? Yes, వినిపిస్తుంది. యా, ఏం చెప్తారు తాతం శెట్టి గారు? నిన్న బాలయ్య గారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం, చిరంజీవి గారి గురించి మాట్లాడటం,